పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మధ్యతరగతికి కూడా అంది. ఇప్పుడు యాజ్ ఫర్ నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 85 లక్షల మంది పేదవాళ్ళు, 85 లక్షల కుటుంబాలు. ఇతను ఇచ్చింది 1,45,00,000 కుటుంబాలకి, అంటే ఇంకొక 60 లక్షలు ఎక్స్ట్రా. 60 లక్షలు అర్బనే, 60 లక్షల మంది అర్బన్ వాళ్ళకి ఇచ్చాడు అతను. వేస్తారు 20,000కి పోవచ్చేమో, అతను వేస్తాడని నమ్ముతున్నాడు. ఇంట్లో నలుగురిలో ఒకళ్ళ, ఇప్పుడు ఇదివరకు 5,000 రూపాయలు లంచం తీసుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఓటుకి 5,000 చొప్పున తీసుకున్నారు, లేదా 3,000 చొప్పున తీసుకున్నారు. అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మునుగోళ్ళు ఏముందని, అంతకుముందు డిపాజిట్ కూడా లేదు, మొన్నటిసారి డబ్బులు తీసుకున్నారు కాబట్టి 5,000 ఇచ్చినటువంటి టీఆర్ఎస్కి 2 వేద్దాం, 4,000 ఇచ్చినటువంటి బీజేపీకి 1 వేద్దాం అనుకున్నారు కదా. దానివల్లనే కదా గెలిచింది. అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు కదా ఇక్కడ అనేది ఇతని ప్రయత్నం. అంటే ఇప్పుడు ఇతని లెక్క ఏంటంటే, నా వాళ్ళకే ఇస్తే, ఇప్పుడు జన్మభూమి కమిటీలో లేకపోతే అంతకుముందు సంక్షేమ పథకాలని తెలుగుదేశం మోడీకే ఫస్ట్ ప్రయారిటీ, కార్యకర్తకి, రెండో తెలుగుదేశం సింపథైజర్కి, తటస్థులకి ఇవ్వలేదు, అవతల పక్షాలకి ఇవ్వాల, జనసేనకో బీజేపీకో కాంగ్రెస్కో వైసీపీకో అసలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, అందరికీ ఇవ్వమన్నాడు. అందరికీ ఇచ్చినప్పుడు అలా పథకాలు పొందినటువంటి వాళ్ళల్లో రేపు చంద్రబాబు కూటమి వచ్చేసి ఇంతకంటే ఎక్కువ ఇస్తుందని నమ్మితే అటుకే వేస్తారు ఓట్లు. కానీ ఒక్కటన్నా ఇటు కృతజ్ఞతగా వెయ్యరా, 60 లక్షల్లో